హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనుపవన్ అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు బాగుంటారని కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఫస్ట్గా అయితే ఈరోజు వీడియోలోకి వచ్చేద్దాం. ఈరోజు నేను ఓం శక్తి అమ్మ మాల వేసుకోవాలనుకుంటున్నానండి. మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా, నేను కూడా మాల వేసుకోవాలనుకుంటున్నాను అని. ఈరోజు అయితే మాల వేసుకోవాలనుకుంటున్నాను. స్వామి అయితే స్నానానికి వెళ్ళిపోయారు, నేనైతే రెడీ అయ్యాను. గుడికి వచ్చేసి గురుశక్తి దగ్గర మాలధారణ చేసుకోవాలనేసి పూజకు అన్నీ తెచ్చేసి పూజలో అయితే కూర్చున్నాను అనమాట. అదిగోండి, అమ్మవారిని దర్శించుకోండి. ఓం శక్తి పరాశక్తి అంటూ అమ్మవారిని దర్శించుకోండి. నాలాగే మీరు కూడా అమ్మవారి కృపకు పాత్ర అవ్వాలని కోరుకుంటున్నాను. చూడండి, అమ్మవారికి మాల ధరించమని చెప్పి ఆ మాలను మళ్ళీ నాకు ధరించమని చెప్పానమాట. అందుకే గురుశక్తి తీసుకొని వేస్తున్నారు. మా ఆయన్ని వీడియో తీయమంటే అలా తల లేపేసి ఎంట్రుకలు లేకుండా సగం తీశారనమాట. ఇంకోసారి ఇలా చేయలేకుండా చూసుకుంటాను. వీడియో క్వాలిటీ బాగా వచ్చేలా చూసుకుంటాను. ఏమనుకోకండి. ఒక వీడియోకి లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలనుకుంటున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఇస్తే నేను లాంగ్ వీడియోస్ కూడా కొంచెం టైం తీసుకొని చేస్తాను. కొత్తగా వచ్చే వాళ్ళందరూ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటానండి వీడియోస్ని. మీరు నాకు సపోర్ట్ ఇస్తూ ఉంటే చాలు. అమ్మవారి మాల వేసుకున్న వెంటనే అమ్మవారినే చూసినంత ఆనందంగా అనిపిస్తుంది నాకు. అమ్మవారి ప్రసాదం కూడా ఇచ్చారనమాట. నిమ్మపండు, అరటిపండు. అవి అమ్మవారి దగ్గర ప్రసాదం ఇస్తే అది మనము నిమ్మకాయ అయినా అరటిపండు అయితే ఒలుచుకొని తింటాం, కానీ నిమ్మకాయ మాత్రము అలాగే ఫుల్గా అలాగే కొరుక్కొని తినేసేయాలన్నమాట. అమ్మవారి దగ్గర ఎవరికి నిమ్మపండులు ఇచ్చినా అంతే. మనం జ్యూస్ చేసుకొని తాగుతామన్నా ఒప్పుకోరు వాళ్ళు. అలాగే కొరుక్కొని తినేయాలి, అది వాళ్ళ ముందరే తినేయాలంటారు. చాలా మంచిది కూడా. తర్వాత ఇరుముడి కట్టుకోవడానికి వచ్చాను. ఈ మాలలో ఏమంటే స్పెషాలిటీ, మనము 3 రోజులు వేసినా 5 రోజులు వేసినా ఇలా వేసుకుంటాం కదా. ఇరుముడి మాత్రం వేసిన రోజే కట్టుకోవచ్చు, మరుసటి రోజు కట్టుకోవచ్చు, అలాగనమాట. కట్టి పెట్టేస్తారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎత్తుకొని వెళ్తాము. ఇంకా ఆయన గురుశక్తి అనమాట. గురుశక్తి ఇరుముడి కట్టేశారు. ఇరుముడి కట్టేసి దానికి అమ్మవారికి పూజ చేసి నాకు ఎత్తుతారనమాట ఇరుముడి. చిన్న వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే, క్లిప్పింగ్స్ ఎక్కువగా తీయలేదు. పెద్ద వీడియో పెట్టినా మీకు బోర్గా అనిపిస్తుంది అనేసి చిన్నగా పెడుతున్నాను. ఇరుముడి ఎత్తేసారు నాకు. ఓం శక్తి పరాశక్తి అంటూ అమ్మవారిని తలుచుకుంటూ ఇరుముడి తీసుకొని హారతి ఇచ్చేసి మళ్ళీ ఇరుముడి దించి గురుశక్తి పెట్టేస్తారనమాట. గురుశక్తి పెట్టేసి హారతి ఇస్తున్నాను. అక్కడ వీడియో సగమే మీకు కనిపిస్తుంది, సరిగా వీడియో తీయలేదన్నమాట. అందుకనేసి హారతి ఇచ్చేసిన తర్వాత అమ్మవారి మాలకి అలాగే మన చేతులకి కాళ్ళకి కూడా పొట్టు పెడతారనమాట. అమ్మవారి మాల వేసుకున్న వాళ్ళు అంటే అమ్మవారితో సమానం అనేసే కదండి. అందువల్ల శక్తులు అందరూ ఎవరో ఒక శక్తులు వచ్చి మిగతా శక్తులందరికీ పాదపూజ చేస్తూ ఉంటారు. మనం కూడా చేసుకోవచ్చు. మాల పూర్తి అయిన తర్వాత మేల్మరుత్తరికి వెళ్ళి అమ్మవారి మాల చెల్లించుకొని ఇరుముడి చెల్లించుకొని దర్శనం చేసుకొని రావడమే. అంతేనండి, చాలా హ్యాపీగా జరిగింది నాకైతే. తర్వాత ఏం జరిగింది అనే విషయం తర్వాత చెప్తాను. ఇప్పటికి వెళ్ళి వచ్చిన ఇన్నిసార్లలో నాకు ఎప్పుడు ఇలాంటి బ్యాడ్ మూమెంట్ అయితే జరగలేదన్నమాట. చాలా హ్యాపీగా వెళ్ళాను నేనైతే. వచ్చేటప్పుడు ఏం జరిగింది ఏమి అనే విషయం తర్వాత వీడియోలో చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.